వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు కొబ్బరి కారం పొడిని చాలా ఈజీగా 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి కారం పొడిని ఏదైనా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, వడ లేదా రైస్తో కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఏదైనా ఫ్రై ఐటమ్స్, బెండకాయ, దొండకాయ, క్యాబేజ్, కాకరకాయ ఇలాంటి ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు చివరిగా కొంచెం ఈ పొడిని యాడ్ చేసుకుంటే ఆ ఫ్రైకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఒక హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకోండి. ఎండు కొబ్బరి చిప్పని ఒకటి హాఫ్ తీసుకుని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 10 లేదా 15 ఎండుమిరపకాయలని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం ఉండవు. సో కారాన్ని బట్టి 10 లేదా 15 తీసుకుని ఆ ఎండుమిర్చిని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. దోరగా ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని కరివేపాకు కూడా పెళపెళ విరిగేంత వరకు లో హీట్లోనే మరొక 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ పెద్దవి తీసుకుంటున్నాను కాబట్టి 5 యాడ్ చేస్తున్నాను. చిన్నవైతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయినా పర్వాలేదు, నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మన టేస్టీ కారపొడి చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. ఈ కారపొడిని ఒక ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేకుండానే 15 to 20 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.